ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు నర్సింగ్ వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరే ఉన్న నర్సింగ్ కి అక్కడ శారీస్ తీసుకుందాము అని చెప్పి. ఇండియన్ అయితే ఇట్లా శారీస్ మా అమ్మ వాళ్ళు బాగా సెలెక్ట్ చేస్తారు కాబట్టి మా పెద్దమ్మ అండ్ అమ్మ ఇద్దరిని తీసుకొని వెళ్తున్నా. సో మంచిగా శారీస్ సెలెక్ట్ చేసేసి తీసుకొని అండ్ ఇంటికి వచ్చేస్తాను నేను ఇప్పుడు. అండ్ గివ్ అవే బ్లాగ్ కి వచ్చిన కామెంట్స్ అయితే చాలా ఓవర్వెల్మింగ్ ఉన్నాయి. అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ ఒక్క బ్లాగ్ కి అయితే నేను ఇట్లా కామెంట్స్ కి రిప్లై పెట్టడం లేదు, బట్ నేను అన్ని కామెంట్స్ డీటెయిల్ గా కూర్చొని చదువుకొని, సో ఐ థాట్ నేను ఫ్రైడే కి ఇట్లా విన్నర్స్ కి అనౌన్స్ చేద్దాము అని చెప్పి. బట్ ఐ టేక్ సమ్ టైమ్ తీసుకొని నేను మంచిగా ఎవ్రీ కామెంట్ చదివేసేసి మండే రోజైతే విన్నర్స్ కి అనౌన్స్ చేస్తాను. నేను నర్సింగ్ షాపింగ్ అయితే అయిపోయింది. నాకు చాలా మంచి శారీస్ సెలెక్ట్ చేసింది మా మమ్మీ అయితే ఇట్లా ఈ గివ్ అవే కోసము. నేను చాలా శారీస్ చూసాను, బాగున్నాయి, బట్ అన్ని ఫ్యూ కలర్సే ఉన్నాయి. నాకు కావాల్సిన అన్ని లేవు. సో ఇంకా అప్పుడు నాకు ఇట్లా మేము చాలా చూడాల్సి వచ్చింది. బాగా ఉన్నాయి, అన్ని శారీస్ బాగున్నాయి, బట్ ఏదైనా కూడా ఒక 2-3 ఉన్నాయి. ఒక బంచ్ తీసుకుందామంటే లేకుండా ఉండే. అందుకే మెల్లగా అన్ని వెతికి చూసి తీసుకున్నాము. అండ్ శారీస్ అయితే దే ఆర్ వెరీ ప్రెటీ, చాలా చాలా బాగున్నాయి. అలాంగ్ విత్ యూ ఆల్ నేను కూడా ఇట్లా మెమరబుల్ గా ఉంటుందని ఒక శారీ కొనుక్కొని పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి. నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోతున్నా శారీస్ మీకు ఎప్పుడెప్పుడు చూపించాలి అని చెప్పి. సో ఇంకా కామెంట్స్ కూడా చాలా వచ్చాయి. నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. సో ఐ థాట్ ఫస్ట్ 5 అనుకున్నాము మేము గివ్ అవేకి. ఇప్పుడు +3 8 చేసేసా నేను. 5 మెంబర్స్ ఇంతకు ముందు అనుకున్నట్టు, ఇంకా ఇప్పుడు ఒక 3 మెంబర్స్ యాడ్ చేసి, సో టోటల్ 8 మెంబర్స్ ని పిక్ చేసుకుంటాను నేను ఈ గివ్ అవేలో. అందుకే 9 శారీస్ తీసుకొని వచ్చాను. 8 శారీస్ మీకు, ఒక సారీ నాకు. అండ్ ఇంకా ఈ వీక్ అంతా కూడా మేము కూడా మంచిగా గివ్ అవే వీక్ లాగా ఎంజాయ్ చేసేస్తున్నాము. అందుకే ఈ రోజు నేనైతే మా ఇంట్లో అందరికి ఇష్టమైన పెప్పర్ చికెన్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇది విష్ణు రెసిపీ, విష్ణు బాగా చేస్తుంది ఇది. సో తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఇంకా నేను ఎలాగో నేర్చేసుకున్నా కదా, చేసేద్దాము అని చెప్పి అనుకున్నాను మా వాళ్ళందరికీ చేసి పెడదామని. అండ్ విష్ణు అయితే జున్ను చేస్తుంది. అండ్ మేము జున్ను వచ్చేసి ఇట్లా జున్ను పౌడర్ తో చేసుకుంటున్నాము. ఆ పౌడర్ ప్యాకెట్ అయితే ఇదేమో కామధేను జున్ను పౌడర్. చాలా బాగుంటది టేస్ట్. యా ఎగ్జాక్ట్లీ, ఇంకా మీకు సేమ్ జున్ను లాగే అనిపిస్తుంది. ఇది మేము యాక్చువల్ గా అమెజాన్ గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మా తమ్ముడు ఇది కూడా పెట్టాడు, ఒక 2 ప్యాకెట్స్. అప్పుడు మేము ట్రై చేసాము, చాలా నచ్చింది మా అందరికి. ఎగ్జాక్ట్లీ సేమ్ ఆ జున్ను లాగే ఉంది కదా విష్ణు, చాలా బాగుంది టేస్ట్. అండ్ జున్ను కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్ వస్తుంది. మనం యూస్ చేసే మిల్క్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది, కానీ పౌడర్ అయితే చాలా చాలా మంచి క్వాలిటీ లాగా ఉంది. నేను ట్రై చేసిన జున్ను పౌడర్ అయితే ఇదే. ఇంతకు ముందు అయితే మాకు జున్ను తినాలనిపిస్తే వెల్లంకి నుంచి తెచ్చుకుంటాం మేము. ఇట్లా చిన్న చిన్న జున్నువి ఉంటాయి, అవి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. అండ్ బ్యాక్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవే ఫాలో అయ్యావు కదా విష్ణు. తను సేమ్ అదే ఇన్స్ట్రక్షన్స్ చూసి చేసింది. మేమైతే బెల్లం వేసుకుంటున్నాం, బెల్లం వేసి చేసుకుంటున్నాము. దాంట్లో ఎదర్ జాగరీ కానీ షుగర్ కానీ 2 యూజ్ చేయొచ్చు అని ఉంది. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పెప్పర్ చికెన్ చేసేస్తాం, విష్ణు ఏమో జున్ను చేసేస్తుంది. ఆల్రెడీ రైస్ పెట్టేసాము, ఇంకా డిన్నర్ రెడీ చేసేస్తాం మేమిద్దరం కలిసి. పాన్ వేడి అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేయాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు హోల్ స్పైసెస్ వేసేస్తాము ఆయిల్ లో. వదిన చూసా ఈరోజు మటన్ సేమ్ కలర్ వేసుకున్నాం. యా విష్ణు సేమ్ పించ్ మన ఇద్దరికి. సో ఆయిల్ మంచిగా వేడి అయిపోయింది. ఇంకా దీంట్లో ఇప్పుడు నేను ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసేస్తాను.
సో నేనైతే చికెన్ మేము తీసుకుంది అరౌండ్ 1 kg, దానికి హోల్ కప్ ఆఫ్ ఆనియన్ వేసేసాను అండ్ గ్రీన్ చిల్లీ కూడా. అండ్ ఇది పెప్పర్ చికెన్ కాబట్టి ఏమి రెడ్ చిల్లీ పౌడర్ వేయము, జస్ట్ గ్రీన్ చిల్లీ అండ్ ఇంకా పెప్పర్ తోనే మంచిగా స్పైసీనెస్ వచ్చేస్తుంది. అండ్ ఈ ఆనియన్స్ ఏమో బాగా మంచిగా బ్రౌన్ కలర్ అయిపోవాలి, అప్పుడు క్యారమలైజ్ టేస్ట్ వస్తుంది, మనకు స్వీట్ టేస్ట్ యాడ్ అయిపోతుంది. ఇవన్నీ విష్ణు నాకు చెప్పినవే. అండ్ ఇప్పుడు ఆనియన్స్ లో కొంచెం సాల్ట్, తర్వాత టర్మరిక్ పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేయాలి. సాల్ట్ వేస్తే మనకు తొందరగా కుక్ అయిపోతాయి కదా ఆనియన్స్, అన్ని 1 స్పూన్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రెష్లీ మేడ్, సో టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. అది అరౌండ్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోతుంది, బాగా కుక్ అవ్వాలి. అండ్ ఇంకా ఈ గివ్ అవే అని నేను అనౌన్స్ చేశాక నాకు కొంతమంది ఇన్స్టాలో ఇట్లా కామెంట్స్ అండ్ మెసేజెస్ పెట్టారు, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ గివ్ అవే వై కాంట్ యూ డొనేట్ టు నీడీ ఆర్ పూర్ పీపుల్ అని చెప్పి. మేము అయితే మా ఫ్యామిలీ దెన్ అండ్ నౌ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ లాక్డౌన్ లో కూడా మేము నీడీ కావాల్సిన వాళ్ళకి ఏదో రైస్ బ్యాగ్స్ కానీ అట్లా చేస్తూనే ఉన్నాం. బట్ సమ్హౌ నాకు ఇట్లా హెల్ప్ చేసింది అయితే ఛానల్ త్రూ పెట్టి చెప్పడము అట్లయితే నాకు ఇష్టం లేదు. ఇన్ కేస్ ఇంతకు ముందు కూడా నాకు ఇట్లా నేను ఛానల్ నాకు లేనప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ చారిటీ వర్క్ చేసినా, ఈవెన్ ఇట్లా మా యానివర్సరీస్ కి, బర్త్డేస్ కి ఇట్లా మేము వెళ్తాము అనాథాశ్రమంకి కానీ, అట్లా ఎప్పుడు ఎక్కడ ఇట్లా మాకు చెప్పడం ఇష్టం ఉండదు. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సమ్హౌ అది మాకు అంత ఇష్టం ఉండదు. ఈ గివ్ అవే అన్నది మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కి ఇట్స్ కైండ్ ఆఫ్ స్మాల్, నా దగ్గర నుంచి నేను ఇట్లా బ్యాక్ చేసేది అంతే. అండ్ ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది, దీంట్లో చికెన్ యాడ్ చేసేస్తాను. అండ్ ఈ చికెన్ వేసాక మంచిగా స్టర్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, మన మిర్చి, ఇంతకు ముందు వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా మంచిగా అప్పుడు చికెన్ కి పట్టేస్తుంది. అండ్ ఈ పెప్పర్ చికెన్ మనం ఏమి ముందే మ్యారినేట్ చేసి పెట్టాము చికెన్ ని. సో ఈ చికెన్ చాలా జ్యూసీగా టెండర్ గా రావడానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇట్లా కుక్ అవుతున్న చికెన్ లో 1 whole cup ఆఫ్ యోగర్ట్ వేసేస్తాము, పెరుగు యాడ్ చేస్తాము. అండ్ పెరుగు వేసాక దీంట్లో 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ వేస్తాము, కొంచెం పెప్పర్ కూడా. తర్వాత లాస్ట్ కి దించేటప్పుడు ఇంకా మళ్ళీ అడిషనల్ స్పైసెస్ యాడ్ చేస్తాము. సో ఈ మసాలాస్ అన్ని యాడ్ చేశాక మంచిగా ఒక గుడ్ స్టర్ ఇవ్వండి. ఇదంతా మసాలాస్ అన్ని చికెన్ కి పడుతుంది. అండ్ చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది అయితే. మేమైతే యూజువల్లీ పెప్పర్ చికెన్ ఇంకా ఏదైనా పప్పు కానీ లేకపోతే రసం కానీ చేసుకుంటాము. ఇంకా ఇప్పుడు నైట్ అయితే అందరు దీన్ని జస్ట్ అపెటైజర్ లాగా తినేస్తారు, రోటీ అలాంగ్ విత్ చికెన్. కాబట్టి ఇంకా నేను ఏం చేయడం లేదు డిన్నర్ టైం కి, జస్ట్ ఓన్లీ చికెన్. ఇది బాగా పట్టేసింది చికెన్ కి. అండ్ దీన్ని సిమ్ లో పెట్టేసి ఒక 15 minutes ఇలాగే వదిలేస్తాము. ఇది బాగా కుక్ అయ్యేలోపు విష్ణు తన జున్ను స్టార్ట్ చేసేస్తుంది. ఫస్ట్ మనం బౌల్లోకి జున్ను పౌడర్ తీసుకున్నాము. ఇవేమో ఫుల్ క్రీమ్ మిల్క్. మనం ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. విష్ణు విస్కర్ లేదా విష్ణు? వాషింగ్ ఉంటుంది. సో మాకు టైం పడుతుంది, గంటలో కలుపుతుంటే. మీకు విస్కర్ ఉంటే తొందరగా అయిపోతుంది. ఇంకా అచ్చుతో ఈరోజు చాలా బిజీ అయిపోయింది అసలు. యా, అచ్చుతో విష్ణు బాగా బిజీ అయిపోతుంది, ఐషానితో. అండ్ ఐషాని కూడా టూ మచ్ నాటీ అయిపోయింది, అసలు ఎవరి మాట వినడానికి పెద్ద సీతమ్మలా తిరుగుతుంది ఇంట్లో. మరి ఇప్పుడైతే ఈ మిక్చర్ లంప్ ఫ్రీ అయిపోయింది. ఈ మిగతా మిల్క్ అన్నీ వేసేసుకున్నాం దీంట్లో. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? జాగరీ పౌడర్ వేసుకున్నాం వద్దున. ఇదేమో 150 grams. ఓకే, ఒక ప్యాకెట్ కి 150 grams పడుతుంది జాగరీ పౌడర్. మొత్తం వేసేస్తాం దాంట్లో. ఇది మొత్తం లంప్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈరోజు మిక్సింగ్ పని నాదే. నేను చికెన్ చెక్ చేశాను, మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా ఒక 60% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీంట్లో ఉన్న కర్రీ లీవ్స్ మొత్తం యాడ్ చేసేస్తా, అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది.
వన్స్ ఈ వాటర్ మొత్తము వెళ్ళిపోయే టైంకి అప్పుడు మిగిలిన మసాలాస్ అన్ని వేసేస్తాను. అప్పుడు ఆ మసాలాస్ అంతా కూడా ఇట్లా చికెన్ పీస్ కే ఉంటుంది, అది చాలా టేస్టీ ఉంటుంది కదా. స్పేస్ పెట్టుకోమా. అబ్బో సరే ఇట్లా అక్కడ కూడా తీసేస్తావా? నెక్స్ట్ మనం ఇది మంచిగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాం కదా, తర్వాత మనం దీంట్లో ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను మిడిల్ లో అట్లా మాటిమాటికి వెళ్తున్నా, ఐషానికి పిలుస్తుంది, తన కిచెన్ వరకు వచ్చి చూసి వెళ్తుంది ఏం చేస్తుంది మా అమ్మ అని చెప్పి. సో అందుకే అటు ఇటు తిరుగుతున్నా. అండ్ విష్ణు మొత్తం కలిపి పెట్టేసింది మంచిగా. ఇప్పుడు దీన్ని కుక్కర్ లో పెట్టేస్తాము వాటర్ యాడ్ చేసి. అండ్ కుక్కర్ పైన లిడ్ పెట్టినప్పుడు దాని పైన విజిల్ పెట్టాం కదా విష్ణు. అండ్ కుక్ టైం ఎంత? 20 minutes. ఓకే, 20 minutes లో నాకు తెలిసి మా జున్ను యాజ్ వెల్ as నా పెప్పర్ చికెన్ రెండు అయిపోతాయి. సో ఇంకా ఇప్పుడు దీన్ని కుక్కర్ లో పెట్టేస్తాం. నేను పెట్టేస్తాను, నువ్వు వాటర్. సో కుక్కర్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి కదా విష్ణు. ఎన్ని పోస్తావు? ఒక 2 glasses. యా, ఒక 2 glasses, ఒక పెద్ద 2 glasses ఆఫ్ వాటర్. ఒక 1/2 liter అనుకోండి, ఒక 1/2 liter వాటర్ యాడ్ చేసేస్తుంది. అండ్ దీని పైన మూత పెట్టావా? ఓకే, సో దీని పైన మూత కూడా పెట్టేసి దానిపైన కుక్కర్ లిడ్ పెడుతుంది. ఫస్ట్ ఇప్పుడు విష్ణు వాటర్ యాడ్ చేశాక నేను ఇది పెట్టేస్తాను. నా చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. సో ఫైనల్ స్టెప్ లో మనం మిగిలిన పెప్పర్ పౌడర్ మొత్తం వేసేస్తాము. ఇది పెప్పర్ చికెన్ కాబట్టి దా ఐషు ఎవ్రీ ఒక 30 minutes కి ఆర్ ఎల్స్ 15 minutes కి వచ్చి చెక్ చేసుకొని పోతూ ఉంటుంది. మా అమ్మ ఎక్కడ ఉంది, ఏ రూమ్ లో ఉంది, ఓకేనా, నాకు యాక్సెసిబుల్ గా ఉందా లేదా అని చెప్పి కదా. సో ఇంకా ఇప్పుడైతే మొత్తం కొత్తిమీర యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి ఒక్క 5 minutes సిమ్ లో పెట్టేసి బంద్ చేసేస్తాను. నా పెప్పర్ చికెన్ అయిపోతుంది. నా చికెన్ అయిపోయింది. ఒక్క 5 minutes జస్ట్ సిమ్ లో పెట్టేసి ఇంకా బంద్ చేసేస్తాను. ఇంకా విష్ణు జున్ను కోసమే వెయిటింగ్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకా. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ దిస్ డుగ్ డుగ్ నాయిస్. ఇది లోపల జున్ను అవుతుంది. నా పెప్పర్ చికెన్ అయిపోయింది. ఇది విష్ణు రెసిపీయే కాబట్టి ఫస్ట్ విష్ణుకే ఇస్తా. విష్ణు నిజం చెప్పు విష్ణుకి. సరే నువ్వు బాగుంది అంటే పెప్పర్ నిజం చెప్పు. నువ్వు చెప్పు నాకు. వదిన చేసింది. సూపర్ ఉంది అసలు. నిజంగా చాలా బాగుంది, అన్ని సూపర్ ఉన్నాయి. దిస్ పెప్పర్ చికెన్ ఇస్ రియలీ టూ గుడ్. దీని అయితే మీరు ఇంకా మంచిగా ఇద్దరు కాంబినేషన్ టొమాటో పప్పు ఆర్ రసం చాలా బాగుంటుంది. బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. స్పైసీగా సూపర్ ఉంది అసలు. వదిన చాలా బాగా చేసావు. థ్యాంక్స్ విష్ణు. సో ఈ రోజు నా డిన్నర్ మా తమ్ముడు వెయిట్ చేసి ఇస్తాడు. ఒక 100 grams 150 grams ఆఫ్ ప్రోటీన్ అని చెప్పి అది, అండ్ ఒక 2 spoons జున్ను. వెల్ మా జున్ను కూడా అయిపోయింది, విష్ణు తీసుకొని వస్తుంది. అండ్ మీన్ వైల్ మీరు ఇంకా గివ్ అవే లోకి ఎంటర్ అవ్వకపోతే నా ప్రీవియస్ వీడియో చెక్ చేసి గివ్ అవే లోకి ఆ స్టెప్స్ ఫాలో అయిపోయి ఎంటర్ అయిపోండి. అండ్ అది ఫ్రైడే వరకు ఉంది. నేను ఫ్రైడే, సో నేను ఇట్లా విన్నర్స్ కి ఇంతకు ముందు నేను ఫ్రైడే అనౌన్స్ చేస్తా అని చెప్పాను. ఐ టేక్ సమ్ టైమ్ అండ్ ఐల్ అనౌన్స్ విన్నర్స్ ఆన్ మండే. సో మీకు మంచిగా ఫ్రైడే ఈ వీక్ మొత్తము టైం ఉంది. అయిపోయింది విష్ణు జున్ను. కాలుతుందా విష్ణు? సూపర్ గా చాలా బాగుంది. నాకు సరిపోయింది కొంచెం, మంచిగా ఉంది. సో ఈ జున్ను మీరు కూడా ట్రై చేయండి. ఇది నిజంగా అయితే ప్రమోషన్ కాదు, మాకు బాగా నచ్చింది, నేను అందుకే చెప్తున్నా. ఇది అమెజాన్ లో ఉంది. అండ్ ఆల్సో ఈ రోజు అయితే మా తమ్ముడు ఇక్కడ గన్షామ్ సూపర్ మార్కెట్ లో కొనుక్కొని వచ్చాడు. ఇది చాలా బాగుంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ వ్లాగ్.
Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye. Bye. మా జున్ను కూడా అయిపోయింది. అండ్ ఆల్సో ఇంకా మీరు ఇట్లా గివ్ అవే లోకి ఎంటర్ అవ్వకపోతే మీరు నా ప్రీవియస్ వీడియో చూసి దాంట్లో స్టెప్స్ ఉన్నాయి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్పి ఆ స్టెప్స్ ఫాలో అయిపోయి ఎంటర్ అయిపోండి. టిల్ ఫ్రైడే వరకు ఉంది. ఓ మై గాడ్, టిల్ ఫ్రైడే వరకు ఉంది.